హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో, ఈ వీడియోలో నేను రిలేటివ్ స్ట్రెంత్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఒక చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ అండ్ మార్కెట్‌లో చాలా బాగా వర్కౌట్ అయ్యే స్ట్రాటజీని నేనిక్కడ చూపించబోతున్నాను. అయితే రిలేటివ్ స్ట్రెంత్ అనగానే చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోయి ఆర్ఎస్ఐ గురించి టీచ్ చేస్తున్నానేమో, మేబీ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఉంటుంది గదా! ఆర్ఎస్ఐ గురించి టీచ్ చేస్తున్నానేమో అని అనుకుంటారు. కానీ ఇది ఆర్ఎస్ఐ రిలేటెడ్ కాదు. ఒక స్టాక్‌ని ఇంకొక స్టాక్‌తో కంపేర్ చేస్తే ఏ స్టాక్ ఎక్కువగా పెరుగుతుంది? లేకపోతే ఒక స్టాక్‌ని ఒక ఇండిసెస్‌తో కంపేర్ చేస్తే ఇండిసెస్ కంటే ఫాస్ట్‌గా పెరుగుతుందా లేదా? అని కంపారిజన్ చేసేదాన్ని మనం రిలేటివ్ స్ట్రెంత్ అని అనుకోవచ్చు. అయితే యూజువల్‌గా మన ఇండిసెస్ ఏదైతే ఉందో అంటే నిఫ్టీ 50 కానివ్వండి లేదా సెన్సెక్స్ కానివ్వండి, ఈ ఇండిసెస్ కంటే కూడా స్టాక్స్ కొన్ని ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉంటాయి మంచి అప్ ట్రెండ్‌లో ఉంటూ. సో, అలాంటి అప్ ట్రెండ్‌లో ఉంటూ మంచి ఫాస్ట్‌గా మూవ్ అయ్యే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని ఎలా ఫైండ్ ఔట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను నేర్పించబోతున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రియేట్ చేసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఆ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్ మీకు చూపించుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రాటజీ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. బట్ ఆ రిజల్ట్స్ మిమ్మల్ని మోటివేట్ చేస్తాయి ఆ స్ట్రాటజీ నేర్చుకోవడానికి. సో, అందుకని నేను ఒకసారి దాని రిజల్ట్స్ గనక నేను చూపిస్తే, ఇక్కడ స్టాక్స్ చూడండి. అసాహి ఇండియా జస్ట్ 3 ట్రేడ్స్ చేస్తే 41% వచ్చింది. బ్లూ స్టార్ 3 ట్రేడ్స్‌లో 25% వచ్చింది. ఇలాగా ఆల్మోస్ట్ ఆల్ చాలా స్టాక్స్ గనక సెర్చ్ చేస్తే ఒక 2 స్టాక్స్‌లో మాత్రమే నెగెటివ్ రిటర్న్స్ ఉన్నాయి. అండ్ 3-4 ట్రేడ్స్ మాత్రమే చేస్తున్నాం ఏ స్టాక్‌లో అయినా కూడా. బట్ రిటర్న్స్ మాత్రం అన్నీ 20%, 40%, 30% అలాంటి మంచి రిటర్న్స్ ఉన్నాయన్నమాట. సో, అందుకోసమని ఈ స్ట్రాటజీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. అండ్ మీరు కూడా అదే ఇంట్రెస్ట్‌తో నేర్చుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు రిలేటివ్ స్ట్రెంగ్త్‌ని ఈజీగా మనం చార్ట్‌లో అర్థం చేసుకోవాలి అని అనుకోండి. ఎలా అర్థం చేసుకుంటామంటే, యు ఈ సింపుల్‌గా ఈ చార్ట్‌ని కంపేర్ చేస్తాననమాట. సో, దేనితో కంపేర్ చేస్తాను అనంటే, ఇక్కడ నిఫ్టీ 50తో గనక నేను కంపేర్ చేసుకుంటే, అంటే ఇండిసెస్‌తో గనక కంపేర్ చేస్తుంటే, అలాంటప్పుడు నాకు ఇక్కడ ఇండిసెస్ కంటే కూడా ఈ స్టాక్ చార్ట్ చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. బట్ రీసెంట్ టైమ్ ఫ్రేమ్‌లో గనక చూసుకుంటే, మనకి రీసెంట్‌గా నిఫ్టీ అనేది పెద్దగా మూవ్‌మెంట్ ఏం లేదు. సైడ్ వైస్‌లోనే ఉంది. సో, నిఫ్టీ సైడ్ వైస్‌లో ఉన్నా కూడా ఈ స్టాక్ అనేది ఫాస్ట్‌గా పెరుగుతూ 17% నిఫ్టీ కంటే ఎక్కువగా పెరిగింది అని మనకు కనపడుతూ ఉందన్నమాట. సో, ఇలాగా మనకి ఏ స్టాక్ అయితే నిఫ్టీ కంటే ఫాస్ట్‌గా పెరుగుతుందో, రీసెంట్ టైమ్ ఫ్రేమ్‌లో పెరగబోతుందో ముందుగానే కనుక్కోవచ్చు. సో, ముందుగా కనుక్కునే టెక్నికల్స్ మనం ఎలా యూజ్ చేస్తాము అండ్ ఈ అప్ ట్రెండ్‌లో స్టాక్స్ ఎలా ఫైండ్ ఔట్ చేసుకుంటామో చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. వెల్స్‌పన్ ఇండియా అనే స్టాక్ నేను చూస్తున్నాను. సో, వెల్స్‌పన్ ఇండియాని గనుక నేను చూసుకుంటే, ఇక్కడ కూడా ఈ స్టాక్ రీసెంట్‌గా నిఫ్టీ 50 రిటర్న్స్ కంటే కూడా సడెన్‌గా ఒక్కసారి పెరుగుతూ చాలా షార్ప్ అప్ మూవ్ ఇచ్చేసింది. అయితే రీసెంట్ 2-3 డేస్ టైమ్ ఫ్రేమ్ గనక చూసుకుంటే నిఫ్టీ 50తో ఈక్వల్‌గా ఉంది. బట్ షార్ప్ అప్ ట్రెండ్ అనేది వచ్చింది. ఈ షార్ప్ అప్ ట్రెండ్స్‌ని మనం ఎలా క్యాచ్ చేసుకోవచ్చు చూద్దాం. అదే ఒకవేళ నేను యాపిల్ అనే స్టాక్ చూస్తున్నాను. సో, యాపిల్ అనే స్టాక్ గనక నేను చూస్తే ఇక్కడ నిఫ్టీ 50 కంటే ఇది తక్కువ రిటర్న్స్ వస్తుంది. సో, ఇప్పుడు మీకు రిలేటివ్ స్ట్రెంత్ కాన్సెప్ట్ వైస్ ఇదేంటి, దీంట్లో నిఫ్టీతో కంపేర్ చేస్తే అంత స్ట్రెంత్ లేదు అని అర్థమవుతుంది గదా! సో, ఇలాగే మనం నిఫ్టీ చార్ట్ కంటే కనుక మనం పైన ట్రేడ్ అవుతుండే, అంటే దానికంటే ఎక్కువగా పెరిగితే స్ట్రెంత్ ఎక్కువ ఉన్న ట్రేడ్స్. అదే తక్కువగా పెరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి కూడా నిఫ్టీ 50 కంటే కూడా అండర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది అండ్ పడుతూ ఉంది. బట్ మనం ఎలాంటి స్టాక్స్‌ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నాము, నిఫ్టీ 50 కంటే ఫాస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తూ ఇంకా మంచి గ్రోత్, ఇక్కడ నేను చూపించిన ఎగ్జాంపుల్ లాగా ఇలా హై ప్రాఫిట్ ట్రేడ్స్ రావడానికి ఎలాగా క్రియేట్ చేసుకోవాలి స్ట్రాటజీ అనేది నేను చూపించబోతున్నాను. సో, నాకు తెలిసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మీరు అప్లై చేయాలి అని అనుకుంటే స్ట్రీక్ ప్లాట్‌ఫామ్‌లో చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ చెప్పే స్ట్రాటజీ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. కాబట్టి మీకు అర్థమైతే దాన్ని డైరెక్ట్‌గా అప్లై చేయండి. లేకపోతే సింపుల్‌గా కాపీ పేస్ట్ ఇక్కడ రాసిన కోడ్‌ని కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్కానర్‌ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే నిఫ్టీ 50 కంటే కూడా ఫాస్ట్‌గా పెరిగే స్టాక్స్ ఏంటి అనే స్కానర్‌ని క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను స్కానర్స్‌లోకి వెళ్ళి క్రియేట్ స్కానర్ క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ స్కానర్‌లో నేను ఫస్ట్ ఏమనుకుంటున్నానంటే, నాకు అసలు ఏ ఇండిసెస్ అంటే నిఫ్టీ ఫార్మానా, లేకపోతే నిఫ్టీ ఐటీనా, బ్యాంక్ నిఫ్టీయా, లేకపోతే నిఫ్టీ స్మాల్ క్యాపా, నిఫ్టీ మిడ్ క్యాపా, ఏది నిఫ్టీ 50 కంటే ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. సో, దానికోసం నేనేం చేస్తానంటే, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇండిసెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఇక్కడ నాకు ఇండిసెస్‌ని నేను వెరిఫై చేయబోతున్నాను, అన్ని ఇండిసెస్‌ని. సో, దీన్ని వన్ డే చార్ట్ తీసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ ఏదైతే ఉందో అది పొజిషనల్ బేస్డ్‌కే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అందుకని వన్ డే టైమ్ ఫ్రేమ్ నేను తీసుకున్నాను.
సో, ఇక్కడ నేనేం చేయబోతున్నాను అనంటే, జనరల్‌గా ఎప్పుడైతే నాకిందాక నేను చూపించినట్టు రిలేటివ్ స్ట్రెంత్ గనక నేను చూస్తున్నాను అననుకోండి, ఇక్కడ స్టాక్ యొక్క క్లోజ్ డివైడెడ్ బై నిఫ్టీ క్లోజ్ గనక చేసి, దాన్ని ప్రీవియస్ క్యాండిల్ యొక్క చార్ట్ యొక్క క్లోజ్ డివైడెడ్ బై నిఫ్టీ క్యాండిల్ క్లోజ్ గనక చేస్తే, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ 0 కంటే గనక ఎక్కువుంది అనంటే, అలాంటప్పుడు ఆ స్టాక్‌లో నిఫ్టీ కంటే కూడా ఎక్కువ ట్రెండ్ ఉంది. అంటే పాజిటివ్ మొమెంటమ్ ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. సో, అలాంటి స్టాక్ నేనిక్కడ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, దానికి కావాల్సిన కండిషన్ నేను ఎలా రాసుకుంటాను అంటే, నేను పాస్ట్ 5 క్యాండిల్స్‌ని కన్సిడర్ చేసుకుంటాను. ఎందుకంటే లాస్ట్ 1 వీక్‌లో యూజువల్‌గా 5 క్యాండిల్స్ ఉంటాయి. సో, లాస్ట్ వీక్ నుంచి ఏదైతే నిఫ్టీని ఔట్ పెర్ఫార్మ్ చేస్తుందో అలాంటి స్టాక్స్ నాకు కావాలి అని అనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను ఫస్ట్ బ్రాకెట్ అనే కండిషన్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫార్ములా రైట్ చేయడం కోసం ఇక్కడ ఈ ప్లేస్‌లో బ్రాకెట్ యూజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్. సో, పర్టిక్యులర్ స్టాక్ కానివ్వండి, లేకపోతే పర్టిక్యులర్ ఇండిసెస్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. దీన్ని నేను డివైడ్ చేస్తాననమాట. సో, దీంట్లో మ్యాథ్ ఆపరేటర్స్‌లోకి వెళ్ళి డివైడ్ సెలెక్ట్ చేసి, ఇక్కడ దీన్ని నేనేం చేయాలి అనంటే నిఫ్టీ 50 ఇండిసెస్‌తో డివైడ్ చేయాలి. బట్ నిఫ్టీ 50 ఇండిసెస్ ఇక్కడ నేను రాసుకోవాలి అనంటే సింబల్ అనే టూల్‌ని యూజ్ చేసుకొని నిఫ్టీ 50ని సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, నిఫ్టీ 50 నేను సెర్చ్ చేసి ఇండిసెస్ అనేది సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్టాక్ యొక్క క్లోజ్ చూసుకున్నాను కాబట్టి నిఫ్టీ 50 యొక్క క్లోజ్ చూసుకుంటారనమాట. ఫస్ట్ కరెంట్ డే క్యాండిల్ క్లోజ్ డివైడెడ్ బై కరెంట్ డే నిఫ్టీ 50 క్యాండిల్ అనేది డివైడ్ అయ్యి వస్తది. ఇది ప్రస్తుతానికి మనం రాసిన కండిషన్. అయితే ఇక్కడ నేను బ్రాకెట్ ఓపెన్ చేశాను కాబట్టి ఇదే బ్రాకెట్‌ని నేనిక్కడ క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, కాబట్టి నేనిక్కడ ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ బ్రాకెట్ నేను క్లోజ్ చేస్తున్నాననమాట. తర్వాత దీన్ని మ్యాథ్ ఆపరేటర్స్‌లో మైనస్ చేస్తున్నాను. సో, మైనస్ ఇక్కడ మళ్ళీ అగైన్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ డివైడెడ్ బై సింబల్ ఉంది కదా! అదంతా బ్రాకెట్ లోపల ఉండాలనమాట. అందుకని ఇక్కడ కూడా మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి తర్వాత క్లోజ్ డివైడెడ్ బై సింబల్ రాసుకోవాలి. బట్ లాస్ట్ క్యాండిల్‌కి రాసుకోవాలి. సో, కాబట్టి క్లోజ్ ఆఫ్‌సెట్ వచ్చేసి -1 లాస్ట్ క్యాండిల్ అంటే -1 లాస్ట్ బట్ 1 ఇంకా లాస్ట్ కంటే ఇంకా ముందు క్యాండిల్ అంటే -2 అలా యూజ్ చేస్తాము. సో, క్లోజ్ -1 ఇక్కడ మ్యాథ్ ఆపరేటర్స్‌లో అగైన్ డివైడెడ్ బై తర్వాత సింబల్ అనే ఫంక్షన్ తీసుకోవాలి మనం. సో, సింబల్ ఫంక్షన్‌లో మనం ఇప్పుడు నిఫ్టీ 50 అగైన్ నిఫ్టీ 50 ఇండిసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ టైం క్లోజ్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా క్లోజే కన్సిడర్ చేసుకుంటాం. బట్ లాస్ట్ క్యాండిల్ చూసుకోవాలి కాబట్టి -1 తర్వాత మళ్ళీ మనం ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి కదా! సో, బ్రాకెట్ క్లోజ్ చేసుకుంటే దీని రెండిటి యొక్క డిఫరెన్స్ ఆల్రెడీ చూసుకున్నాం. లాస్ట్ 5 క్యాండిల్స్ యొక్క డిఫరెన్స్ ఇక్కడ కనపడుతుంది. ఇది నాకిప్పుడు హయ్యర్ దెన్ ఉండాలి. దేనికంటే 0 కంటే ఉండాలనమాట. సో, హయ్యర్ దెన్ 0ని మనం డైరెక్ట్‌గా రాయలేము. నంబర్ అనే కండిషన్ తీసుకొని దీంట్లో 0 పెట్టేసుకొని డన్ క్లిక్ చేసాము అంటే హైయర్ అవుతుంది. సో, ఇది నాకు రిలేటివ్ స్ట్రెంత్ స్కానర్. సో, ఈ స్కానర్‌ని నేను ఇప్పుడు గనక రన్ చేశాను అని అనుకోండి, స్కాన్ అండ్ సేవ్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ నాకు నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ ఏదైతే ఉందో ఈ 2 మాత్రమే మనకి నిఫ్టీ కంటే ఎక్కువ ఔట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటప్పుడు నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటే నిఫ్టీ 100లో కానివ్వండి లేదా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250లో కానివ్వండి నేను ట్రేడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మళ్ళీ ఏ పర్టిక్యులర్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి లేదా అసలు ఈ స్ట్రాటజీలో ఒకసారి బ్యాక్ టెస్ట్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మనకు తెలియాలి కదా! సో, దానికోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 కానివ్వండి లేదా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 కానివ్వండి ఈ స్టాక్స్ నాకు కావాలి. అయితే యూజువల్‌గా నిఫ్టీ 500లో అన్ని స్టాక్స్ వచ్చేస్తాయి కదా! సో, నేను ఇక్కడ ఏం చేస్తానంటే నిఫ్టీ 500 స్టాక్స్ లిస్ట్ నేను తీసుకొని స్కాన్ అండ్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడేమవుతుంది ఇందాకటి దాకా ఇండిసెస్ ఉంది కాబట్టి ఇండిసెస్‌ని స్కాన్ చేసింది. ఇక్కడేమవుతుంది స్టాక్స్ ఉన్నాయి కాబట్టి స్టాక్‌ని స్కాన్ చేస్తుంది. స్టాక్‌ని స్కాన్ చేసి నాకు ఇన్ని స్టాక్స్ వచ్చాయి. ఈ స్టాక్స్ అన్నిట్లో అసలు మనకి ఎప్పుడో ఆల్రెడీ అలర్ట్ జనరేట్ అయిపోయింది. కాబట్టి దీంట్లో అసలు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంటి దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం అని చెప్పి నేను క్రియేట్ స్ట్రాటజీ సో, ఇవన్నీ సెలెక్ట్ చేసి క్రియేట్ స్ట్రాటజీ క్లిక్ చేస్తున్నాను. సో, క్రియేట్ స్ట్రాటజీ క్లిక్ చేసినప్పుడు యూజువల్‌గా ఇక్కడ కండిషన్ ఏంటి మనకి అలర్ట్ ఎప్పుడు రావాలి? ఎప్పుడైతే ఈరోజు క్లోజ్ డివైడెడ్ బై ఈరోజు నిఫ్టీ యొక్క ప్రైస్ హయ్యర్ దెన్ నిన్నటి క్లోజ్ డివైడెడ్ బై నిన్నటి నిఫ్టీ యొక్క ప్రైస్ గనక ఉంది అనంటే అప్పుడు మనకి ఒక సిగ్నల్ జనరేట్ అవుతుంది. బై సిగ్నల్ అంటే
ఒక పర్టిక్యులర్ స్టాకు నిఫ్టీ కంటే గూడా కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది అని జెప్పి మనకర్థమవుతది. కానీ కేవలం ఆ ఒక్క కండిషన్ తీసుకుంటే మరి మనకి కొన్ని కొన్ని ఫేక్ సిగ్నల్స్ రావచ్చు. అందుకోసమని ఇంకొక ఎలిమినేషన్ పాయింట్ కింద నేను సూపర్ ట్రెండ్ గూడా యాడ్ జేసుకుంటాను. సో, ఎలా చేస్తానో చూద్దాం. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ క్లోజ్ దీన్ని డివైడెడ్ బై సో, మ్యాథ్ ఆపరేటర్స్‌లో డివైడెడ్ బై తీసుకుంటున్నాను. ఇక్కడ అగైన్ సింబల్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని నిఫ్టీ 50 నిఫ్టీ 50ని మనం డైరెక్ట్‌గా రాయలేము. అందుకని నిఫ్టీ 50 సింబల్‌లోనే రాసుకొని దీని యొక్క క్లోజ్ తీసుకోవాలి. క్లోజ్. ఇప్పుడు ఇది హైయర్ దాన్ ఉండాలి. సో, హైయర్ దాన్. తర్వాత నిన్నటి యొక్క క్లోజ్. సో, కాబట్టి ఆఫ్‌సెట్‌లో -1 రాసుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను డివైడ్ చేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి మ్యాథ్ ఆపరేటర్స్‌లోకెళ్ళి డివైడ్ క్లిక్ చేస్తున్నాను. చేసి తర్వాత కండిషన్ ఏంటి అంటే సింబల్ అనే టూల్‌ని యూజ్ చేసుకొని దీంట్లో నేను నిఫ్టీ 50 ఇండిసెస్ మళ్ళీ తీసుకుంటున్నాను. అంటే నిన్నటి క్లోజ్ డివైడెడ్ బై నిన్నటి నిఫ్టీ 50 ప్రైస్ గనక చేసుకుంటే అది ఇక్కడ వస్తుందనమాట. సో, ఇక్కడ కూడా నేనేం చేయాలి క్లోజ్‌లో -1 సెలెక్ట్ చేసుకోవాలి. సో, -1 గనక మీరు సెలెక్ట్ చేశారు అనంటే ఇక్కడ క్లోజ్ ఎప్పుడైతే ఈరోజు క్లోజ్ డివైడెడ్ బై ఈరోజు నిఫ్టీ ప్రైస్ ఈజ్ హైయర్ దెన్ నిన్నటి క్లోజ్ డివైడెడ్ బై నిన్నటి నిఫ్టీ 50 యొక్క ప్రైస్ గనక ఉంది అంటే అలాంటప్పుడు మనకి అలర్ట్ వస్తది. కానీ ఇది ఒక్క కండిషన్ సరిపోవట్లేదు. ఎందుకంటే ఫేక్ సిగ్నల్స్ ఉండొచ్చు, లేకపోతే చాలా ఎక్కువ స్టాక్స్ రావచ్చు. అందుకని నేను దీన్ని ఎలిమినేట్ చేయడం కోసం నేనేం చేస్తున్నా అంటే క్లోజ్ హైయర్ దెన్ సూపర్ ట్రెండ్ ఉంది అనంటే బుల్లిష్ మొమెంట్‌లో ఉన్నట్టు కదా స్టాక్. అందుకని సూపర్ ట్రెండ్ నార్మల్ కండిషన్ నేను తీసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో, ఇది నా ఎంట్రీ కండిషన్ అనమాట. అయితే నేను ఇక్కడ టార్గెట్ గాని, స్టాప్ లాస్ గాని ఏం పెట్టుకోవట్లేదు. ఫుల్ మొత్తం 99% ప్రాఫిట్, 99% లాస్ ఎంతొస్తే అంత పొజిషనల్ బేస్డ్ కాబట్టి రిస్క్ తీసుకోవాలని అనుకుంటున్నా. అండ్ ఎగ్జిట్ కండిషన్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి మరి స్టాక్‌లో నుంచి అంటే సూపర్ ట్రెండ్ కిందకొచ్చేసిందనుకోండి. అలాంటప్పుడు బెరిష్ మొమెంటమ్ స్టాక్ అయినట్టే కదా స్టాక్‌లో. అందుకోసమని ఎప్పుడైతే నాకు క్లోజ్ క్రాసెస్ బిలో సూపర్ ట్రెండ్ కనుక వచ్చింది అనంటే అలాంటప్పుడు ఎగ్జిట్ అని అనుకుంటున్నాను. సింపుల్‌గా నేను ఎంట్రీ, ఎగ్జిట్ నేనేం పట్టించుకోవట్లేదు. ఎంత ప్రాఫిట్ రావాలి, ఎంత లాస్ ఏంటి అనేది పెట్టుకోకుండా సింపుల్ నాకు ఇండికేటర్ ఇచ్చినప్పుడు నేను బయటకొచ్చేయాలి అని అనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను రిలేటివ్ స్ట్రెంత్ స్ట్రాటజీ అని క్రియేట్ చేసుకొని సో, దీన్ని నేను ఇక్కడ సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ గనక చేశాను అని అనుకోండి. అలాంటప్పుడు నాకు రిజల్ట్స్ జనరేట్ అవుతున్నాయి చూడండి. సో, ఇలాగా నాకు ఈ పర్టిక్యులర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో నేను ప్రాఫిట్ వచ్చిన చోట చూడండి ఆల్మోస్ట్ 18%, 20%, 40% ప్రాఫిట్స్ ఉన్నాయి. అండ్ లాస్ వచ్చిన చోట 7% లాస్ వచ్చింది. 4 ట్రేడ్స్ చేసాం. 1 విన్ అయ్యాం, 2 లాస్ అయ్యాం. బట్ హైలీ లైక్ ఇది అప్లై చేయడం ద్వారా మనకి హైలీ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ లాగా మనకి ప్రూవ్ అవుతూ ఉంది. అయితే ఇది మనకి బ్యాక్ టెస్ట్ రిజల్ట్సే. సో, ఇదొక్క స్ట్రాటజీనే ఉందా డబ్బులు సంపాదించడానికి అంటే కాదు. దేర్ ఆర్ లక్షల్లో ఉండొచ్చు స్ట్రాటజీస్. బట్ నేను నేర్చుకున్న వాటిలో నాకిది చెప్పడానికి బాగుంది. అండ్ అలాగే దీన్ని అప్లై చేయడం ద్వారా ట్రేడర్స్ ప్రాఫిటబుల్‌గా ఉండగలరు అని అనుకోవడం వల్ల నేను ఇది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే స్ట్రాటజీని యూజ్ చేయాలి అని లేదు. మీరు రకరకాలు ట్రై చేసుకుంటూ, మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ, లేదు ఒకవేళ బ్యాక్ టెస్ట్ చేసినా కూడా సరిపోదనుకుంటే విర్చువల్ ట్రేడింగ్ చేసుకుంటూ ఎప్పుడైతే మీకు స్ట్రాటజీ సక్సెస్‌ఫుల్‌గా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే దాన్ని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేయడం కోసమే ఈ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ అనేవి చాలా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైతే ఈ స్ట్రాటజీని అప్లై చేయాలి అని అనుకుంటున్నారో వీటిని స్కానర్స్ క్రియేట్ చేసి సేవ్ చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, నేను ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడికి వెళ్ళి మై స్కాన్స్‌లో గనక చూశాను అనుకోండి. ఇక్కడ నాకు రిలేటివ్ స్ట్రెంత్ స్కానర్ అని నేను ఇందాక రాశాను కదా! సో, ఇప్పుడు నేను స్కాన్ నౌ చేస్తే ప్రెజెంట్ స్టాక్స్ వస్తాయన్నమాట. సో, ఏ స్టాక్స్‌లో అయితే మనకు బ్రేక్‌ఔట్ కనపడుతుందో అలాంటి స్టాక్‌ని మనం ట్రేడ్ చేసుకోవడం ద్వారా అక్కడొచ్చే హై రిటర్న్స్ అనేది మనం ఎర్న్ చేసుకోగలుగుతాం. సో, ఈ వీడియో అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ చాలా చాలా హెల్ప్‌ఫుల్ వీడియో. మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ స్ట్రాటజీని మీకు కావాల్సినట్టుగా మార్చుకుంటూ ఇంకా హై రిటర్న్స్ గనక మీరేమైనా చేసుకోగలరు అని అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.